తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఫేజ్ 2 కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 2కి సంబంధించి స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలే, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎవరు అటెండ్ కావాలే, వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడున్నాయి, అండ్ దాంతో పాటుగా మనకు వెబ్ ఆప్షన్‌కి సంబంధించి ఫేజ్ 2 లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయి అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలే, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి మీకు ప్రతీదీ క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మనకి ఆల్రెడీ స్లాట్ బుకింగ్‌కి సంబంధించి పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల చూసుకుంటే క్యాండిడేట్ కెన్ పే ప్రాసెసింగ్ ఫీ అండ్ బుక్ ద స్లాట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఉందన్నట్టు. సో, మనకు మీరిక్కడ మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే ఎవరైతే ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోరో, ఎవరైతే ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వరో వాళ్ళు మాత్రమే ఫేజ్ 2 లోపల స్లాట్ బుకింగ్ అనేది జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా వాళ్ళు మాత్రమే ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సుంటది. ఆల్రెడీ స్లాట్ బుకింగ్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకున్నోళ్ళెవ్వరు గూడా స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఫేజ్ 2 లోపల చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చన్నట్టు. సో, స్లాట్ బుకింగ్‌కి సంబంధించి మనకు వెబ్‌సైట్ అనేది అవైలబుల్ ఉంది. స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ వీడియో మనం మన ఛానల్ లోపల చేసుకున్నాం. ఆ వీడియో అనేది మీద ఐ బటన్స్ లోపల ఉంటది. లేకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. మీరు అక్కడ నుండి చెక్ జేయొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్లాట్ బుకింగ్‌కి 17థ్ జులై రోజు మాత్రమే టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు. సో, మీరు ఈ రోజు మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. బై పేయింగ్ ఆన్‌లైన్ ఫీ. ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్ లోపల ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి ఒక ప్లేస్‌ని, ఒక టైమ్‌నయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. డేట్ అనేది 18థ్ జులై 2026 రోజు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. ఓకేనా. సో, మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి, ఫీ పేమెంట్ చేసి, ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సుంటదన్నట్టు. ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని అండ్ దాంతో పాటు ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ 18థ్ జులై 2026 రోజు మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడున్నాయి బ్రో అనంటే, ఇవి మన హెల్ప్ లైన్ సెంటర్స్. అరౌండ్ మనకి 17 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో, మీరిక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా. సో, ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. ఇది మీరిక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఒక 14 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయన్నట్టు. ఆదిలాబాద్ లోపలుంది హెల్ప్ లైన్ సెంటర్, మంచిర్యాల లోపలుంది, మేడ్చల్ లోపలుంది, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, కొత్తగూడెము, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ అండ్ దాంతో పాటుగా మనకి జనగాం, హన్మకొండ, వరంగల్. సో, ఇక్కడ మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే అవైలబుల్‌గా ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకు 18థ్ జులై రోజు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. ఒకటే రోజు ఉంటదన్నట్టు. కాబట్టి మీరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయిదామనుకుంటే ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాలేదు. ఫేజ్ 2 లోపల మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితా అనుకుంటే మాత్రం మీరు సింపుల్‌గా ఏం చేస్తారు కదా అంటే, ఈ రోజే స్లాట్ బుకింగ్‌ని కంప్లీట్ చేసుకోరి. 17థ్ జులై 2026 రోజు మీకు దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్‌ని స్లాట్ బుకింగ్ లోపల స్లాట్ బుక్ చేసుకొని 18థ్ జులై రోజు సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళండి. ఓకేనా. స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. ఆ వీడియో అనేది ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. చెక్ జేయరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ సపోర్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో, మనం డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చు బ్రో. ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ వస్తదో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి నువ్వు జాయిన్ అయినా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. లేదు నువ్వు జాయిన్ కాకపోయినా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫేజ్ 1 లోపల అసలు పార్టిసిపేట్ చేయకపోయినా ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా. ఫేజ్ 2కి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే బ్రో. ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. సో, ఫేజ్ 2కి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. అండ్ మీరొకటే వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో, జాయిన్ అయినోళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. సో, ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయరి. ఒకవేళ మీకు సీట్ కావాలనుకుంటే, ఒకవేళ మీరు మీ సీట్‌ని సెక్యూర్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా. సో, ఇది ఫేజ్ 2కి సంబంధించి. అండ్ మనకి ఫేజ్ 1 తర్వాత అరౌండ్ ఒక 8000 సీట్లుండే బ్రో. ఓకేనా. 8000 సీట్స్ అయితే ఉండే అన్నట్టు మనకి. సో, ఫేజ్ 1 లోపల సీట్లు
8000 మిగిలున్నాయి. అండ్ మనకి ఫేజ్ 1 అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ చేయనోళ్ళు అరౌండ్ ఒక 18,000 పీపుల్ వరకున్నారు బ్రో. 19,000 పీపుల్ ఉన్నారు. ఒక 19,000 పీపుల్ ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత కూడా రిపోర్టింగ్ అనేది చేయలే అన్నట్టు. సో, ఆల్‌మోస్ట్ మనకి ఫేజ్ 2 లోపల 27,000 సీట్లున్నాయి. ఓకేనా. సో, 27,487 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ 17థ్ జులై 2026. 17థ్ జులై 2026 రోజు ఉన్నంత వరకు మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో 27,487 సీట్స్ అయితే మనకు ఫేజ్ 2కి అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకేనా. సో, 27,000 సీట్లు అవైలబుల్ ఉన్నాయంటే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. కానీ మనం కొన్ని సార్లు ఏందంటే కాలేజ్ కాంప్రమైజ్ గావాలే, బ్రాంచ్ అనేది కాంప్రమైజ్ కావాలే కాబట్టి సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. అరౌండ్ మనం ఏమనుకున్నాం గదా! అంటే 8,000 సీట్లే ఉంటాయేమో అనుకున్నాం. ఎందుకంటే 8,000 సీట్లే మిగిలున్నాయి గాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఫేజ్ 1 అలాటెడ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ రిపోర్టింగ్ చేస్తారు గాబట్టి మనకు 8,000 సీట్లే ఉంటాయేమో అనుకున్నాం గానీ రిపోర్టింగ్ చేయనోళ్ళు 19,000 మంది ఉండేసరికి మనకి అరౌండ్ ఒక 27,000 సీట్లయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, 27,000 సీట్స్ అయితే మనకు ఫేజ్ 2కి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు మీకు అనుకున్న కాలేజ్ లోపల, బ్రాంచ్ లోపల రావాలనుకుంటే వెబ్ ఆప్షన్స్‌ని ప్రాపర్‌గా ఇవ్వండి. అండ్ ఒకవేళ మీకు పక్కా సీట్ కావాలనుకుంటే మాత్రం సో, ఏ కాలేజ్ అయినా ఏం గాదు అనుకోని, ఏ బ్రాంచ్ అయినా ఏం గాదనుకోని ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయండి. ఒకవేళ మీకు ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా, ఫేజ్ 1 లోపల సీటొచ్చి జాయిన్ కాకపోయినా. ఓకేనా. సో, లేకపోతే మీరు ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ చేయకపోయినా గూడా మీరేం జేస్తారు గదంటే సింపుల్‌గా మీకు ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, మీకు ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ గాకపోయినా, మీకు ఫేజ్ 1లో సీటొచ్చి అంటే సింపుల్‌గా మీరు ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ కాకపోయినా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫేజ్ 1 లోపల అసలు పార్టిసిపేట్ చేయకపోయినా గూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయండి. అండ్ మాకు ఫేజ్ 1లో సీటొచ్చింది బ్రో మేమెట్లా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే? అంటే ఫేజ్ 1లో సీటొచ్చినోళ్ళు నచ్చిన కాలేజ్‌లు మాత్రమే అంటే ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు ఉంటారు గదా! మెయిన్‌గా. ఓకేనా. ఫేజ్ 1 లోపల సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు నచ్చిన కాలేజ్‌లు మాత్రమే, లిమిటెడ్ కాలేజ్‌లు మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇయ్యాలే. ఓకేనా. సో, నువ్వు ఒక కాలేజ్ ఇచ్చినా సరే, 2 కాలేజ్‌లు ఇచ్చినా సరే, 3 కాలేజ్‌లు ఇచ్చినా సరే, నచ్చిన కాలేజ్‌లు మాత్రమే ఇయ్యి, లిమిటెడ్ ఇయ్యి. సో, లిమిటెడ్ ఇవ్వడం వల్ల, నచ్చిన కాలేజెస్ ఇవ్వడం వల్ల ఏమైతది అంటే, ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో, ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది కాబట్టి పెద్ద ఫరక్ పడది. ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే, ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ఏం జేయాలి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు గదా! అంటే, వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఏదైతే ఫేజ్ 1 అలాటెడ్ కాలేజ్ ఉందో, ఆ అలాటెడ్ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ ఇయ్యాల్సుంటదన్నట్టు. సో, కాబట్టి ప్రాపర్‌గా ఇవ్వండి. అండ్ సీట్లు పెరుగుతాయా అనేది ఇంకా మనకు అఫీషియల్‌గా గవర్నమెంట్ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యలేదు. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒకవేళ సీట్లు పెరిగితే మనం వీడియో అయితే చేసుకుంటాం. యాస్ ఆఫ్ నౌ ఫేజ్ 2కి నేను ఈ వీడియోని 17థ్ రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా. సో, 17థ్ రోజు నేను ఈ వీడియోనైతే రికార్డ్ చేస్తున్నా. సో, యాస్ ఆఫ్ నౌ 17థ్ జులై 2026 మనకున్న సీట్లు 27,000 సీట్లు. 27,000 27,000 సీట్లయితే ఉన్నాయి. సో, ఇంకేమైనా పెరిగితే మనం ఫర్దర్‌గా వీడియో అయితే చేసుకుందాం. అండ్ మనకు 18థ్, 19థ్ 2 రోజుల టైం అయితే ఉందన్నట్టు వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి. సో, వెబ్ ఆప్షన్‌లు ఇచ్చేటప్పుడు ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మంచి కాలేజ్‌లు, మంచి కోర్సులు మాత్రమే ఇవ్వడానికి ట్రై జేయిరి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే. సీట్ అలాట్‌మెంట్ కానోళ్ళు ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయరి. అండ్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత క్యాన్సెల్ చేసుకున్నోళ్ళు కూడా లేకపోతే జాయిన్ కానోళ్ళు, క్యాన్సెల్ చేసుకున్నోళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయరి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన అనలిటిక్స్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ నెక్స్ట్ వీడియో లోపల కలుద్దాం. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.